విచారణకు హాజరు కావాల్సి ఉండే ఆయన. సో నిన్న అనూహ్యంగా ఆయన ఏదో ఒక లేఖ రాయడం. సో మున్సిపల్ ఎన్నికల ఉన్నాయి కాబట్టి సో పార్టీ అధ్యక్షుడిగా నా బాధ్యత చాలా ఉంది. సో నేను ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. సో మీకు అనుకూలంగా ఉండే ఇంకొక డేట్ చెప్పండి అంటూ కూడా ఆయన తిరిగి స్పందించిన పరిస్థితి కేసీఆర్ కూడా. సో అందరూ అనుకున్నాం ఏజ్ రీత్యా ఏమైనా కన్సిడర్ చేస్తారేమో, లేదా పార్టీ అధ్యక్షుడిగా అతను మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన సీట్ ఏకీభవిస్తుందేమో అనుకున్నాం. కానీ నిన్న అనూహ్యంగా నిన్న నైట్ 7:30 గంటల ఆ సమయంలో సిట్ అధికారులు కేసీఆర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈసారిగా పగడ్బందీగా ఆదివారం 3 గంటలకి సిద్ధంగా ఉండాలి, అది కూడా నందీనగర్ ఇంట్లో హౌస్లో అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిట్ అధికారులుగా ఇక కేసీఆర్ని విచారించడానికి సిద్ధపడతా ఉన్నారు. మరి దీని మీద కేసీఆర్ ఇప్పటివరకు ఎట్లాంటి స్పందించలేదు. కేసీఆర్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ ప్రధాన నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన దీనికి సంబంధించి లేనప్పటికీ కూడా ఈ సిట్ అధికారులు షాక్ ఇచ్చినట్టుగానే తెలుస్తూ ఉంది కేసీఆర్కి. సో మాజీ ముఖ్యమంత్రిని రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. సో ఇదే ప్రధాన వార్తగా కనపడతా ఉంది. నందినగర్లోనే విచారిస్తాం. కేసీఆర్కు మరోసారి సిట్ నోటీస్. ఎర్రవల్లికి రావాలన్న గులాబీ బాద్షా ప్రతిపాదనకు నిరాకరణ. ఆయన అధికారిక నివాసం నందినగర్లోనే ఉందన్న అధికారులట. నోటీసులు ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళిన ఆఫీసర్లట. ఎవరు లేకపోవడంతో గోడకు అంటించిన బృందమట. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నివేదికట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ బృందం మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని నందినగర్లోని ఆయన నివాసంలోనే విచారించేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వివరాలను జూబ్లీహిల్స్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికంగా శుక్రవారం విడుదల చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో మరోసారి పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను విచారించాలని కేసీఆర్ చేసిన ప్రతిపాదనను సిట్ బృందం తిరస్కరించింది. పరికరాలు తరలించడం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా శుక్రవారం విచారణకు రాలేనని మరొక తేదీ నిర్ణయించి చెప్పాలని ఆయన లేఖ రాశారు. దానికి స్పందించి సిట్ రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని నందినగర్లోని ఇంట్లోనే విచారిస్తామని తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లు, శాసనసభ అధికారిక రికార్డుల ఆధారంగా కేసీఆర్ నివాసం హైదరాబాద్లోని బంజారాల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చట్టపరంగా రికార్డులో నమోదైన సాధారణంగా నివాస అడ్రస్ను బట్టి విచారణ స్థలం నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా విచారణలో పలు కీలక ఎలక్ట్రానిక్స్, భౌతిక ఆధారాలను పరిశీలించాల్సి ఉండడం, వాటిని ఎర్రవల్లికి తరలించడం పరిపాలన పరంగా సాధ్యం కాదని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. సిట్ జారీ చేసిన నోటీసులు తీసుకునేందుకు హైడ్రామా నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి అధికారులు వస్తారని ముందే భావించిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఎవరూ లేకుండా జాగ్రత్త పడ్డట్లు తెలుస్తున్నది. నోటీసులు ఇస్తున్న క్రమంలో అక్కడ కేవలం ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే ఉన్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. అందుకే కేసీఆర్ ఇంటికి నోటీసులు అంటించినట్టు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. గురువారం కేసీఆర్ రాసిన లేఖపై సమాలోచన చేసిన సిట్ పర్యవేక్షణ అధికారులు సజ్జనార్ తాజా పరిణామాలు, ఇప్పటి వరకు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు, సేకరించిన సాక్ష్యాధారాలపై అధికారులతో సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. తదుపరి కార్యాచరణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ క్రమంలోనే చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి కీలక రిపోర్ట్ అందజేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి కేసీఆర్కు నోటీసులు ఇస్తే శాంతి భద్రతల సమస్యలకు దారి తీయొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉందని, ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు సంకేతాలు వెళ్ళాయని నిఘా వర్గాలు సర్కార్కు రిపోర్ట్ అందజేసిందట. ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా తెలంగాణలో ఎదుర్కోవాలి దీన్ని. ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలా లేకపోతే ఇంకొకట ఎదుర్కొంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను ఫలానా డేట్ చెప్పండి, లేకపోతే నేను రాలేను. ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా ఒకటే, ఇప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది దాదాపు అన్ని వాళ్ళు రికార్డ్ చేసిన అన్ని స్టేట్మెంట్స్లో కూడా దాదాపు కేసీఆర్ పెద్ద ఆయన పేరు బాగా వినపడింది. సో ఈ పెద్ద ఆయననే విచారించిన తర్వాత ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందనే ఆలోచనలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి. మరి అలాంటి సమయంలో ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యత గల పౌరుడిగా నిజంగా సహకరించాలి. మరి ఇప్పుడు ఎందుకు ఇంతగానం ఆయన వెనకడుగు వేస్తూ ఉన్నారంటే ఆయనకి ఈగో ఉంది. ఇప్పుడు దీన్ని విచారణకి వెళ్తే ఆయన తీసుకోలేడు దీన్ని ఫస్ట్. సో కాబట్టి దానివల్ల కొంత వెనకడుగేసే పరిస్థితి ఉంటుంది. సో సహకరిస్తారా, కోర్టులో సవాల్ చేస్తారా, సిట్ నోటీసులపై మాజీ సీఎం డెసిజన్ ఏమిటి, మరికొంత సమయం కావాలని అడుగుతారా, ఉత్కంఠ రేపుతున్న గులాబీ బాస్ వ్యూహం అట. రాష్ట్ర రాజకీయాల్లో హాట్గా చర్చట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన రెండో నోటీసుపై మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పోలీసులు ఇచ్చిన గడువు ప్రకారం రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోనే ఆయన ఇంట్లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే మాజీ సీఎం విచారణకు సహకరిస్తారా, లేక మరికొంత సమయం కావాలని అడుగుతారా, లేదంటే రాజకీయ కక్ష సాధిస్తున్నారని సిట్ నోటీసులను హైకోర్టులో సవాల్ చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన పలువురు న్యాయ నిపుణులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సహజంగా కేసీఆర్ వేసే ప్రతి అడుగులో రాజకీయ వ్యూహం ఉంటుందని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారనే టాక్ ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ రెండోసారి జారీ చేసిన నోటీసుపై ఏ విధంగా రెస్పాండ్ అవుతారన్నది సస్పెన్స్గా మారింది. సిట్ ఇచ్చిన గడువు ప్రకారం ఆయన విచారణకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ అని కేసీఆర్ ఎత్తుగడలను దగ్గర నుంచి గమనించిన లీడర్లు చెప్తున్నారు. విచారణకు రావాలని పిలిచిన వెంటనే కేసీఆర్ ఎంక్వైరీ ఆఫీసర్ వద్దకు వెళ్ళి తన వాంగ్మూలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకోసం విచారణకు మరికొంత సమయం కావాలని మరో లేఖ రాసే అవకాశంతో పాటు లీగల్గా ఫైట్ చేయాలనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందట. రాజకీయంగా కక్ష సాధించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును తమపై ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఓవైపు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ప్రచార అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో నోటీసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావించి సిట్ నోటీసులపై కోర్టులో సవాల్ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్ను విచారణకు రావాలని సిట్ జారీ చేసిన నోటీసుపై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలోనూ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే కోర్టుకు వెళ్ళడం ద్వారా వచ్చే రాజకీయ విమర్శలను ఏ విధంగా ఉంటాయనేది అనే కోణంలోనూ సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుందట. ఇప్పుడు ఏదైనా కానీ ఆయన ఎదుర్కొంటే చాలా బాగుంటుంది. ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగింది. కాకపోతే ఇక్కడ 3 పార్టీలు ఆడుతున్న డ్రామా ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులు అరెస్ట్ చేస్తారు, అదిగో అరెస్ట్ చేసి ఇదిగో అరెస్టులు అయితే ఇందులో ఉండవు. పక్కాగా ఇందులో అరెస్టులు ఉండే పరిస్థితి ఉండదు. కేవలం ఇది ఒక కాలయాపన పనులు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం,
కార్యకర్తల్ని కార్యకర్తలను డైవర్ట్ చేసే ప్రయత్నం, ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం తప్పితే ఇందులో ఏ ఒక్కరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ప్లస్ ప్రధానంగా ఇప్పుడు ఆయన విచారించేది ప్రధానంగా ఒక విట్నెస్గా ఆయన్ని పరిగణలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. నిందితుడిగా ఆయన్ని చేర్చలేదు. మరి నిందితుడిగా చేర్చినప్పుడు ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని ప్రకారం సడన్ అరెస్టులు అయితే ఉండవు, అది పక్కా. అతన్ని నిందితుడిగా ఎప్పుడు బలమైన ఆధారాలు, ఇప్పుడు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, బలమైన ఆధారాలు ఉంటే తప్పితే ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. కానీ నిజంగా బలమైన ఆధారాలు ఉన్నా కూడా బయటికి రానివ్వరు వాటిని. ఇక రాజకీయంగా వీళ్ళే ఇన్వాల్వ్ అయి రాజకీయ ఒత్తిళ్లతో మొత్తానికి ఇక దాన్ని కప్పిపూడ్చే ప్రయత్నం చేస్తారు తప్పితే దేన్ని బయటికి తేలనివ్వరు. కేవలం అధికారులు ఇందులో బలయ్యేది, మొదటి నుంచి అదే చెప్తున్నాం. రేపు కవితను విచారించవచ్చు, ఇంకొకరిని విచారించవచ్చు, ఎవరిని విచారించినా ఏ ఒక్కరిని కూడా పట్టుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు. సిట్ విచారణపై ఏం చేద్దాం? కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి భేటీ అట. నోటీసులపై ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక చర్చలట. సిద్దిపేట జిల్లా మార్కూర్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, జి జగదీశ్వర్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్తో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారట. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణల నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. సిట్ అధికారులను కేసీఆర్ మరికొంత సమయం కోరారు. ఫామ్ హౌస్కు వచ్చి విచారణ నిర్వహించవచ్చని, అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ ప్రక్రియ జరగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ నివేదిక, విచారణ విధానం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు జారీ చేయడంపై ఈ సమయంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం అట. ఆయనకున్న ఈగో ప్రకారం అయితే నాకు తెలిసి మళ్ళీ ఇంకొక లేఖ రాయడమా, లేదా దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేయడమా, ఈ రెండే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. మేబీ ఈరోజు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక రిప్లై అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. అది యాక్సెప్ట్ చేస్తాడా అంటే మరి అది కొంతవరకు అనుమానమే. ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు, వ్యక్తి కాదు. ఆయన ఆటోమేటిక్గా సవాల్ చేయడమా, లేదంటే మరికొంత సమయం నాకు కావాలని అడగడమా, ఏదో ఒక ఇదైతే ఉంటుంది. చూడాలి దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారనేది. నో ఫీల్డ్ విజిట్ అట. హైదరాబాద్ దాటి బ్యూరో క్రాష్ అట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖరాత్. ఫైల్ క్లియరెన్స్లోనూ నిర్లక్ష్యం అట. వారి పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అట. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం ముందుకట. సీఎం మాట వినేటోళ్ళు ఎవరున్నారు చెప్పు? ముఖ్యమంత్రి మాట వినేటోళ్ళు మంత్రులు కూడా లేరు, మంత్రులే లేరు. ఇక అధికారులు ఇంకేం వింటారు? ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖత్తారట. ఫైల్ క్లియరెన్స్లోనూ నిర్లక్ష్యం. ఐఏఎస్ల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం ముందుకు. ముఖ్యమంత్రి ఆదేశాలకు బ్యూరోక్రాట్స్ బేఖతారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తప్పనిసరిగా ఫీల్డ్కు వెళ్ళాలని, ప్రభుత్వ ప్రయారిటీలకు అనుగుణంకు పనిచేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. లక్షల్లో జీతాలు, తిరిగేందుకు కార్లు, ఇంట్లో ఆఫీసులో అటెండర్లు, ఇలా సకల సౌకర్యాలు, బ్యూరోక్రాట్లు పనిచేయడం లేదనే విమర్శలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల సెక్రటరీలతో 3 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. విధిగా ఫీల్డ్ విజిట్కు వెళ్లాలని చెప్పారు. సెక్రటరీల పనితీరుపై ప్రతి నెల రివ్యూ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ను ఆదేశించారు. దీంతో సిఎస్ రామకృష్ణారావు 3-4 రోజులుగా
ప్రతి శాఖ సెక్రటరీతో ప్రత్యేకంగా సమావేశమై నెల రోజుల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది సెక్రటరీలు వెళ్ళలేదని, ఫీల్డ్ విజిట్కి వెళ్ళలేదని, ప్రభుత్వ భవనాల్లోకి ఆఫీసుల తరలింపు, ఫైళ్ల క్లియరెన్స్పై సైతం ఫోకస్ పెట్టలేదని గుర్తించినట్టు తెలిసింది. ప్రభుత్వంలో దాదాపు 30 మంది సెక్రటరీలు పనిచేస్తున్నారు. నెల నెల రోజుల్లో తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన అధికారుల జాబితాలో 3 మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఆ జాబితాలో అగ్రికల్చర్ సెక్రటరీ సురేందర్ మోహన్, కార్మిక శాఖ సెక్రటరీ దానా కిషోర్, మేడారం జాతర పనులను పర్యవేక్షించేందుకు స్పెషల్ సిఎస్ సభ్యసాచి ఘోష్ మాత్రమే ఫీల్డ్ విజిట్కు వెళ్ళినట్లు సమాచారం. మిగతా సెక్రటరీలు హైదరాబాద్ విడిచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళలేదని సమాచారం. ఆయా శాఖల్లో అసలు ఫీల్డ్లో ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదా, ఇతర పనుల్లో బిజీగా ఉండి వెళ్ళలేకపోయారా, అసలు హైదరాబాద్ విడిచి బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారా అనే చర్చ సెక్రటరియట్ వర్గాల్లో నడుస్తున్నది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సెక్రటరీల పనితీరుపై ఆయనకు పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇక ఎన్ని నివేదికలు ఇచ్చినా ఇప్పుడు ఒకటి, పైన మినిస్టర్లు పనిచేస్తే ఇక కింద స్థాయి సెక్రటరీలా లేకపోతే ఐఏఎస్లా లేకపోతే ఐపీఎస్లా ఎవరైనా కానీ పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇక సెక్రటరియట్లో ఎట్లుందంటే ఇక ఎవరికి సీరియస్నెస్ లేదు. ప్లస్ ముఖ్యమంత్రి ఆర్డర్స్ అంటే అసలు పట్టించుకోవట్లేదు. ఇక మంత్రుల ఆర్డర్లు ఎట్లైనా పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి ఆర్డర్లు కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు సెక్రటరియట్లో లేదు. ఏ ఒక్క పని కూడా సెక్రటరియట్లో అయ్యే పరిస్థితి లేదు. ఒక్క ఫైల్ కదిలే పరిస్థితి లేదు. అంతా కమిషన్ల బ్యాచ్ తయారైంది ఆడ. ఈరోజు ఈ పూట గడిచిందా లేదా, ఎంత 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 క్యాష్ ఈరోజు అకౌంట్లో పడింది, ఇంతవరకే. అసలు ఎక్కడెక్కడో తనిఖీలు జరుగుతున్నాయి కానీ సెక్రటరియట్ అధికారుల మీద తనిఖీలు జరిగితే, ఐటీ రైడ్ జరిగితే ఉంటుంది. అది అకస్మాత్తుగా చెప్పకుండా జరగాలి. వీళ్ళ ఐటీ రైడ్స్ ఎట్లుండాలంటే అసలు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ ఐటీ రైడ్స్ జరిగితే దాదాపు 80 నుంచి 90% మంది అక్కడ సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు కోట్లు సంపాదించి కూర్చున్నారు వాళ్ళు. ఇక గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక వసూళ్ళ మీదే ఫోకస్, వసూళ్ళ మీద ఉన్నంత ఫోకస్ ప్రజల సంక్షేమ పథకాల మీద కానీ, ప్రజల దగ్గర ఏమేమి జరుగుతూ ఉన్నాయి, అసలు ప్రజలకు ఏం అందుతున్నాయి, అసలు మనం ఇచ్చిన పథకాలు అసలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా, అసలు మనం ఏమేం పథకాలు ప్రవేశపెట్టాం, ఏది లేదు. ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది కదా, ఇప్పుడు యూరియా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. యూరియా కష్టాల మీద అసలు ఎందుకు యూరియా కష్టాలు వస్తూ ఉన్నాయి, అసలు నిజంగా ఈ యూరియా కష్టాలు ఉన్నాయా లేవా, రైతుల ఇబ్బందులు ఏంటి, అసలు వాళ్ళు రివ్యూకి వెళ్ళాలి కదా. ఫస్ట్ వాళ్ళు రివ్యూకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే కదా ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అసలు వాళ్ళ రివ్యూకి సైట్ విజిట్కే వెళ్ళినప్పుడు దానికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది వీళ్ళ నుంచి? సో ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు ఆఫీసుల్ని షిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటికి అద్దె చెల్లించేందుకు ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నారు. విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల్లో అన్ని ఆఫీసులను అందుబాటులో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్లోకి తరలించాలని ఆదేశించారు. కానీ ఎక్కువ మంది సెక్రటరీలు తమ శాఖ పరిధిలో ఉన్న డివిజన్, జిల్లా, మండలం కార్యాలయాలను స్థానికంగా ఖాళీగా ఉన్న సర్కారు బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసేందుకు చొరవ చూపడం లేదని తెలిసింది. ఏ శాఖ ఆఫీసు ఇంకా ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్నది, ఎందుకు షిఫ్ట్ చేయలేదు అనే కోణంలో నిఘా వర్గాలు ప్రత్యేకంగా నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇక పెద్ద సంఖ్యలో ఫైల్ పెండింగ్ అట. కొందరు సెక్రటరీలు ఆఫీస్కి ఆలస్యంగా వస్తున్నారని, అలా వచ్చి ఇలా వెళ్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసులో ఉన్న టైంలో సైతం ఫైల్ చూడట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో కొందరు సెక్రటరీల పేషీలో వందలాది ఫైల్స్ నెలల కొద్దీ పెండింగ్లో ఉంటున్నట్లు సమాచారం. అయితే సంబంధిత ఆఫీసర్లు ఫైల్ క్లియర్ చేయకపోవడంతో వెనుక మరో ఉద్దేశం ఉంటుందని, అందుకే క్లియర్ చేయట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన సిఎస్ ప్రతి శాఖలో ఈ ఫైలింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, అందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ను
వెంటనే సమకూర్చుకోవాలని అన్ని శాఖల సెక్రటరీలను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ప్రతి ఫైల్ మూమెంట్ తెలవడంతో పాటు ఏ ఫైల్ ఎక్కడ ఎన్ని రోజులు పెండింగ్లో ఉందో తెలుసుకోవడం ఈజీ అవుతుందని సిఎస్ అంచనా వేస్తున్నట్లు సమాచారం అట. ఇక అవి కాని పని అది. వాళ్ళకి ముందు నుంచి అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు ఈ ఉద్యోగులకు ఎట్లా ఉంది ఇప్పుడు, ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎట్లాగంటే ఇక లక్కీ డ్రా వీళ్ళకి. ఇక పని చేసినా చేయపని నడుస్తుంది అనే కాడికి వాళ్ళకి పాతుకుపోయారు ఇక కుర్చీల్లో. వాళ్ళకి హ్యాపీగా సాగుతూ ఉంది. ఈ ఫైళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలియని ముచ్చట ఇవంతా కూడా. ఇదంతా రికమెండేషన్ బ్యాచ్ ఇదంతా. ఇక వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సూట్ కేసులు ఎంత అయిందా, ఇక ఆ సూట్ కేసులు అందిన ఫైళ్ళు మాత్రమే కదులుతాయి. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అట. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నోటీసులట. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లాలో 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనను కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి దినపత్రికల్లో వికటించిన మధ్యాహ్న భోజనం 22 మంది విద్యార్థులు అస్వస్థత శీర్షికతో ప్రచురితమైన కథనంపై కమిషన్ జ్యుడిషియల్ సభ్యులు శివాది ప్రవీణ ఇవాళ స్పందించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గ్రామంలో జరిగిన ఒక ప్రైవేటు విందులో మిగిలిపోయిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా పెట్టడం వల్లే ఈ అనర్థం జరిగిందన్న ఆరోపణలు వెలువెడుతున్నాయి. తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. నివేదికను 2026 ఫిబ్రవరి 24 నాటికి కమిషన్కు సమర్పించాలని శివాది ప్రవీణ ఆదేశాలు జారీ చేసిరట. ఈ ఫుడ్ పాయిజన్ అంశం దాదాపు ఒక సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ పాయిజన్ అంశం భారీగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక మూల, ప్రతిరోజు ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం. ఇక మధ్యాహ్నం భోజనము బయట నుంచి తెచ్చిన భోజనం ఎట్లా పెడతారు? ఇప్పుడు ఆల్రెడీ మీకు సంబంధించి ఇంత అమౌంట్ అని కేటాయించి మీకు సంబంధించి ముడి సరుకులు కొనుక్కోవడానికో లేకపోతే భోజనం ఏ రోజు ఏది పెట్టాలో ఒక మెనూ పద్ధతిలో మీకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి అందుతాయి మధ్యాహ్న భోజన పథకంలో. మరి అలాంటప్పుడు మళ్ళీ మీరు బయట నుంచి అంటే ఆ పైసలు మిగిల్చుకోవడానిక? ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే పిల్లల ప్రాణాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ హాస్టల్లో కావచ్చు, పిల్లల ప్రాణాలను నిర్లక్ష్యం చేసి ఆటలాడుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఎంతోమంది పిల్లలు ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలన్నా హాస్టల్కి వెళ్ళాలన్నా చదువుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈరోజు పేరెంట్స్కి అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తా ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఆ ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యం ఇదంతా. మనకేమవుతుంది ఆడేడా అయితే మనకి ఇక్కడ ఎందుకు అవుతుంది అనే కాడికి వాళ్ళని నిర్లక్ష్యం చేసి పిల్లల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలి. ఫస్ట్ ప్రైవేటు విందులో మిగిలిపోయిన భోజనం తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు ప్రభుత్వం ఆల్రెడీ దానికి బడ్జెట్ కేటాయించింది కదా. బీసీ ఎస్సీ హాస్టళ్ళకి బడ్జెట్ కేటాయించింది, స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి బడ్జెట్ కేటాయించింది. మరి మీరు ఎట్లా బయట నుంచి తీసుకొచ్చి పెడతారు అక్కడ? మరి ఈసారే జరిగింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇది మొదటిసారి కాకపోయి ఉండొచ్చు. ఇది ఇక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. లేదా ఇలా చాలాసార్లు జరిగి ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ పైసలు మిగిల్చుకునే ప్రయత్నం ఇది. పిల్లల ప్రాణాల మీద సంపాదించుకుంటారు వాళ్ళు.
అసలు అంచనాలట, రేపే కేంద్ర బడ్జెట్ అట, సామాన్యుల నుంచి వ్యాపారాల వరకు ఎదురుచూపు, మరోసారి స్టడ్హండ్గా డిడక్షన్ అట, కోరుతున్న ట్యాక్స్ పేయర్స్ అట, ఈజీ ట్యాక్స్ రూల్స్పై వ్యాపారుల గంపెడాసలట, క్రెడిట్ మద్దతు సహా నివారణ, ప్రోత్సాహకాలు కోరుతున్న వ్యవసాయ ఎంఎస్ఎంఈలు. రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక పద్దుపై సామాన్యులలో మరోసారి ఆశలు చిగురుస్తున్నాయి. ఎన్నో అంచనాలు సైతం ఉన్నాయి. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు, ట్యాక్స్ పేయర్స్, రైతులు, ఎంఎస్ఎంఈలు సైతం భారీ ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. పన్ను వెసులుబాటును ట్యాక్స్ పేయర్స్ కోరుతుండగా స్టార్టప్స్ కంపెనీలు, పరిశ్రమలు ప్రోత్సాహకాలను ఆశిస్తున్నట్టు తెలుస్తున్నదట. కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆదివారమైన పద్దు ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు 9వ బడ్జెట్. అంతర్జాతీయ అస్థిర పరిణామాలు ఒకవైపు, దేశీయంగా కొనుగోలు శక్తి, ఎంఎస్ఎంఈ, నిరుద్యోగం వంటి ఆర్థిక సవాళ్లు, సంస్కరణలు పర్వం కొనసాగుతున్న తరుణంలో వస్తున్న ఈ బడ్జెట్పై ఆశలు, అంచనాలు ఎక్కువయ్యాయి. సామాన్యులు, వ్యాపారులు సహా అందరూ బడ్జెట్పై దృష్టి పెట్టారు. గత బడ్జెట్లో భారీగా ఆదాయ పన్ను ఉపశమనాలతో మధ్యతరగతి ప్రజలు సంబరపడ్డారు. ఈసారి ఈ కూడా అంతటి మార్పులు ఊహించకుండా స్టార్ట్ అండ్ డిడక్షన్ను 75,000 నుంచి 1,00,000కు పెంచుతారేమోననే ఆశతో ఉన్నారు. కొత్త పన్ను విధానంలో 75,000, పాత విధానంలో 50,000 స్టార్ట్ ఫండ్ డిడక్షన్ ఉంది. రోజువారీ ఖర్చులు, జీవన వ్యయం పెరుగుతుండడంతో దీన్ని 1,00,000కు పెంచాలని కోరుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, వృద్ధుల సంక్షేమం పైన సానుకూల ప్రకటనలు ఆశిస్తున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్న దిగువ మధ్యతరగతి ప్రజలు తమ కాలకు దన్నగా నిర్ణయాలు ఉండాలని కోరుతున్నట్లు, ముఖ్యంగా హౌసింగ్ లోన్, ముడి సరుకుల ధరలు తగ్గే నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. గ్రామీణ డిమాండ్ వినియోగం పెంచేందుకు బడ్జెట్ ప్రయత్నించాలని, అది అలా జరిగితే వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈలకు ఊతం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. బడ్జెట్లో స్పష్టమైన, సులభమైన పన్నులు నిబంధనలు ఉండాలని వ్యాపార వర్గాలు, ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక మూలధనం లాభాలపై పన్ను, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పన్నులు, వివిధ పెట్టుబడుల్లో ఒకే పన్ను, కస్టమ్స్ సుంకాల్లో మార్పులు, దేశీయ తయారీకి మద్దతు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులను పోటీలోకి తెచ్చేందుకు సహకారం, మేక్ ఇన్ ఇండియా కోసం ప్రోత్సాహం ఉంటుందని వ్యాపారులు, ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. జిఎస్టీ సరళీకరణలు ఉంటాయని, రేషనలైజేషన్లతోనూ మార్కెట్లో పరిస్థితులు కల్పిస్తాయని పేర్కొంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, లాస్ట్ టైం కూడా ఈ అనే దాని మీద ఏదైతే నిత్యావసర వస్తువుల మీద కానీ లేదా ఈ కార్ల మీద జిఎస్టీ తగ్గిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. లాస్ట్ బడ్జెట్లో కూడా తగ్గించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా నాకు తెలిసి ఒక కార్ల విషయంలో, మోటార్ వెహికల్ విషయంలోనే జిఎస్టీ తగ్గించడం జరిగింది. నాకు తెలిసి నిత్యావసర వస్తువులు ఎక్కడా కూడా జిఎస్టీ తగ్గించిన విధానం ఎక్కడా కనపడలేదు నాకైతే. అవే పాత రేట్లకి ఇంకా విక్రయిస్తున్న పరిస్థితి. మరి దీని మీద ఎందుకు సెపరేట్ మనం దృష్టి పెట్టలే? ఇప్పుడు గతంలోనే నేను ఒకసారి మాట్లాడిన ఇదే బడ్జెట్ సమావేశం అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు జిఎస్టీ, కార్ల మీద జిఎస్టీ తగ్గిస్తున్నారని వార్తలు వస్తే ఇప్పుడు ఆమె అనౌన్స్మెంట్ కూడా అదే. దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం, అప్పుడు మీడియాకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటా, అప్పుడు కార్లు అనేది పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కునే ముచ్చటది. ఇప్పుడు వాడు పెద్ద పెద్ద కార్లు కొనుక్కుని, ఎంత పెద్ద కారు కొనుక్కుంటే అంత జిఎస్టీ రాయితీ వస్తే ఎవరికి ఉపకారం, అది ఎవరికి ఉపయోగపడాలి? ఇప్పుడు మనం ప్రవేశపెట్టే బడ్జెట్ సవరణలు ఎవరికి ఉపయోగపడాలి? సామాన్యుల నుంచి ఉపయోగపడాలి. ఫస్ట్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉపయోగపడితేనే దాని అర్థం పరమార్థం ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు కార్ల విషయంలో జిఎస్టీలు తగ్గిస్తే ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే
వాడికి 1,00,000 2,00,000 తగ్గిస్తే వాడికి ఉపయోగం ఏముంటుంది? వాడికి ఇంకా హ్యాపీ వాడికి. వాడు ఇంకా జల్సాలు చేస్తాడు ఆ పైసలతో. వాడికి ఉపయోగం నువ్వు ఇచ్చిన 2,00,000 రాయితీలో వాడికి ఉపయోగం ఏముండదు. నువ్వు ఎవరికి రాయితీ కల్పించాలా? జిఎస్టీ విషయంలో నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అంతో ఇంతో అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళకి మనం రాయితీ కల్పించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఇబ్బందులు పడుతూనే కొనసాగిస్తారు. ఇప్పుడు వచ్చిన 30,000 40,000లోనో ఈ రోజువారీ ఖర్చులు ఇట్లాంటివన్నీ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు వాడు పెట్టుబడి పెట్టుకుని ఇంటిని సాకే పరిస్థితి ఉండదు. సో అట్లాంటి వాడికి నువ్వు బెనిఫిట్ చేకూర్చాలి. కానీ తీసుకెళ్ళి నువ్వు కార్లు కొనుక్కునేటోడికి ధనవంతులకి ఉపయోగపడతానంటే ఎట్లా? ఇంకెందుకు మాకు ఇవన్నీ కూడా? ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జిఎస్టీ రెడ్యూస్ చేయడం అవసరమే లేదు. ఇక అప్పుడు జిఎస్టీ తగ్గించడం అవసరమే లేదు. ఇక ఇప్పుడు సామాన్యులకి ఏదైతే నిత్యావసర వస్తువుల మీద నువ్వు కఠినంగా చర్యలు తీసుకున్నా అక్కడ అక్కడ నిజంగా అమలు అవుతుందా లేదా? జిఎస్టీ పాత జిఎస్టీల మీదే వాళ్ళు అమ్ముతున్నారంటే ఇక పాత జిఎస్టీల మీదే వెళ్తున్నవి. ఎక్కడా కూడా నిత్యావసర వస్తువుల్లో జిఎస్టీలు తగ్గించిన పరిస్థితి లేదు ఈరోజు. ప్రతి వస్తువు మీద సామాన్యుడికి ఎక్కువ భారం పడే పరిస్థితి. మరి అక్కడ కదా మనం తగ్గించాల్సింది. అదే ఆ సామాన్యుడికి కదా మనకు కాపాడాల్సింది. మనం పెట్టే ప్రతి బడ్జెట్ సమావేశం ఎవరికి అందాలి? సామాన్యులకి అందాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి అందుతుంది? ఇప్పుడు ఎవరికి అందే పరిస్థితి ఇప్పుడు చేసేది? ఇప్పుడు శాలరీ విషయంలో కూడా ఇప్పుడు 75,000 దాటిన వాళ్ళకి ట్యాక్సులు కట్టాలంటున్నారు. ఇప్పుడు దీన్ని లక్ష్యంగా చేయాలి. ఇప్పుడు 75,000 అనేది మినిమం శాలరీ. 75,000 సంపాదించిన వాడికి ఏముండదు. నువ్వు మళ్ళీ అందులో నువ్వు ట్యాక్స్ పేరుతో మళ్ళీ నువ్వు పైసలు కట్ చేస్తే ఇంకెందుకు? ఇక దీన్ని 1,00,000 చేయాలంటున్నారు వాళ్ళు. దీన్ని 1,00,000 రూపాయలు చేయాలంటున్నారు. చూడాలి ఈ బడ్జెట్ సమావేశంలోనైనా కనీసం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక వాళ్ళు చెప్పేదైతే 100 చెప్తున్నారు. ఇక మరి వాస్తవాలకు వచ్చేసరికి అది జరిగే పరిస్థితి లేదు. మరి కనీసం దాన్ని ఎనాలిసిస్ చేసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. సీఎం రేవంత్ రెడ్డికు లీడర్షిప్ సర్టిఫికేట్ అట. కంగ్రాచులేషన్ చెప్పాలి ఆయనకు. ఇప్పుడు ఆయన ఒక లీడర్గా ఎదిగిండు. ఆయన పాపం ముఖ్యమంత్రి అయిన తర్వాత లీడర్గా ఎదిగిన వ్యక్తి ఆయన. ఒక ఆయన చూడండి, ఒక స్టూడెంట్ లాగా ఎంత సంతోషంగా ఆయన ఫోటో దిగిండో చూడండి. ఇక నాకు చదువు, నేను చదివిన లీడర్షిప్, ఇప్పుడు ఇక నుంచి నేను లీడర్ని అని చెప్పుకుంటా. ఎవడన్నా అడిగితే నువ్వేం లీడర్ అని అడిగితే ఈ సర్టిఫికేట్ చూపించాను అనే కాడుకుందాడు. ఎవడైనా నువ్వేం లీడర్ రా బాబు, నువ్వు నీకు లీడర్షిప్ వచ్చారా అదట, ఇదిగో నా సర్టిఫికేట్, ఇదిగో నేను చదువుకుని వచ్చిన, ఆల్రెడీ నాకు సర్టిఫికేట్ వచ్చిందని చెప్పుకోవడానికి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటుండే ఇప్పుడు ఆయన. అట్లానే ఉంది చూడండి. అది ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది మనకి. ఆయన ముఖంలో ఆనందం, సంతోషం, ఏదో సాధించానన్న ఈ గర్వం, ఇవన్నీ కనపడుతున్న ఒక నిత్య విద్యార్థిలా కనపడుతున్నాడు ఆయన ఈరోజు. ఏదో ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థికి సర్టిఫికేట్ వచ్చినట్టే ఉంది అది. రేపు ఎవడైనా అనడానికి లేదు, ఇక నువ్వు లీడర్ కాదురా బాబు, నీకు లీడర్షిప్ క్వాలిటీ లేవు, నువ్వు నాశనం చేస్తున్నావు తెలంగాణ అంటే ఆ సర్టిఫికేట్ తీస్తాడు ఇట్లా బయటికి. ఇదిగో నేను సర్టిఫికేట్ తెచ్చుకున్నా, నేను లీడర్నే, ఆల్రెడీ నిర్ధారణ జరిగింది, నేను నేర్చుకుని వచ్చినా అని చెప్తాడు ఇప్పుడు రేపటి నుంచే. ఎట్టకేళ్ళకు సాధించింది ఆయన, చదువుకుని పాస్ అయింది ఆయన ఎగ్జామ్. అంత చేసిన కెనడీ స్కూల్ అధ్యాపకులట హార్వర్డ్ వర్సిటీలో క్లాసులకు హాజరై కోర్సు పూర్తి చేసిన ముఖ్యమంత్రి అట
రేవంత్ రెడ్డి సహా 62 మందికి శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం. రేపు సాయంత్రానికి అమెరికా నుంచి ఇండియాకట. అబ్బా! ఇక రేపు ఉంటుందబ్బా కాంగ్రెస్ నాయకులు రేపు వీళ్ళు వీళ్ళ ఓవర్ యాక్షన్ ఉంటుందబ్బా, మామూలు ఓవర్ యాక్షన్ ఉంటుంది. రేపు అక్కడి నుంచి ఈ సర్టిఫికేట్ చూపించుకుంటూ వస్తాడేమో ఇలా పైకెట్టి. అక్కడ దిగడం ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసరికి ఈ సర్టిఫికేట్ ఇట్లా పట్టుకుని ఇక మొత్తం ఇక దాన్ని చూపించుకుంటూ వస్తాడేమో మొత్తం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక సెక్రటరేట్ వరకు ఇక చూపించుకుంటూ వస్తాడు ఇక ప్రజలకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్ నుంచి లీడర్షిప్ ఇన్ 21st సెంచరీ కోర్సు పూర్తి చేశారట. ఆయనతో పాటు 62 మంది శిక్షణ పొంది సర్టిఫికేట్ పొందినట్లుగా సమాచారం. దావోస్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళారు. అక్కడ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సు క్లాసులకు హాజరయ్యారు. అమెరికాలో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులకు హాజరు కాగా కెనడీ స్కూల్ అధ్యాపకులు సర్టిఫికేట్ అందించారట. అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి వచ్చే అవకాశం ఉందని సమాచారం అట. అది పరిస్థితి. పాపం చాలా కష్టపడి చదివిండి బిడ్డ. ఇప్పుడు రేపు ఈవినింగ్ ఉంటుంది. ఇక ఈయన వచ్చే సమయానికి మొత్తం ఇక కాంగ్రెస్ నాయకులందరూ జమ అవుతారు. ఇక పెద్ద ఎత్తున ఆహ్వానాలు, నిరాజనాలు, ఈయన సర్టిఫికేట్ తీసి ఇట్లా పట్టుకుని ఇక మొత్తం తిరుగుతాడు ఇక తెలంగాణ మొత్తం. ఇక రేపు నుంచి ప్రతి సబ్జెక్టులో ఇదే ఉంటుందేమో. ఇక అక్కడ నేర్చుకొచ్చింది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాడేమో ఈయన బలవంతంగా. మరి ఇకనైనా కనీసం ఆ నేర్చుకునేది ఏదో కనీసం ప్రజలకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు. నేర్చుకున్నట్టుగా చెప్తే ఇక ప్రజలకు ఉపయోగపడుతుందేమో చూడాలి. ఇక తెలంగాణ ప్రజల్ని లీడ్ చేయడానికి ఆయన అమెరికా పోయి లీడర్షిప్ తెచ్చుకున్నాడు ఆయన. ఇక మరి ఇంతకన్నా పెద్ద విడ్డూరం ఏడుంటుంది. అది కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆయనకి అర్థమైంది. ఇక ప్రజలు నాకు ఏ చదువు లేకపోయినా ఎన్నుకున్నారు ఇక అనే కాడికి ఆయనకి అర్థమయ్యి ఇప్పుడు తెచ్చుకుంటున్నాడు సర్టిఫికేట్. ఇక ఇంకో 2.5 ఏళ్ళు ఇక చూడండి. ఇక రేపు నుంచి ఇదే ఉంటుంది. ఇక ఇంకో 2-4 చూడండి. ఇక నన్ను ఇక వేరే లెవెల్లో నేను చేస్తాను. కనీసం ఉండాల. తెలంగాణ ప్రజల ఆశయాలు వేరు, వాళ్ళు కోరుకునేది వేరు, వాళ్ళు కోరుకునే తెలంగాణ వేరు. ఇక మనం చేస్తున్న సిచ్యువేషన్స్ వేరు. మన పరిపాలన, మనం చేస్తున్న ఆలోచనలు, మన ఆలోచన ప్రజల మీద రుద్దే ప్రయత్నం, ప్రజల్ని వ్యంగ్యంగా చూసే ప్రయత్నం, జర్నలిస్టులను వ్యంగ్యంగా చూసే ప్రయత్నం, ఇది లీడర్షిప్ క్వాలిటీ కాదు. అది మనకి పుట్టుకతో వచ్చింది. అది ఇక మరి అది పోదు మధ్యలో. ఎన్ని కోర్సులు చేసినా అది పోదు. అది నువ్వు చేయాల్సింది తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనేది వాళ్ళకెట్టా తెలుస్తుంది. మేము చెప్తాం కదా క్లియర్గా. ఇక్కడ ఏం పనులు చేయాలో మేము చెప్తాం. నీకు లీడర్షిప్ క్వాలిటీ మేము నేర్పిద్దాం కదా. మీరు అంత దూరం పోవడం ఎందుకు? మంది పైసలు ఖర్చు బొక్క. ఇప్పుడు ఆ పైసలు ఇప్పుడు అది కూడా చాలా కీలకం. ఇప్పుడు ఆయన ఏ పైసలతో పోయిండు? ఇప్పుడు గవర్నమెంట్ పైసలతో పోయిండా? గవర్నమెంట్ పైసలతో పోతే ఆయన మీద కేసు వేయాలి. ఎట్లా పోతాడు? ఆయన పర్సనల్ ఎజెండా కోసం గవర్నమెంట్ పైసలు ఎందుకు ఉపయోగిస్తాడు? ప్రజాధనం. ఒకవేళ పర్సనల్గా పోతే ఆయన లీడర్ కాదని ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు రెండిట్లో ఏది అన్నా కూడా ఆయనకే తలనొప్పి. ఆయన పర్సనల్ పైసలతో పోతే మాత్రం ఆయన నేను లీడర్న కాదురా బాబు, ఇక ఏదో ఇంతకాలం ఏదో నెట్టుకొచ్చినా ఇక నా వల్ల కావట్లేదు ఈ తెలంగాణ ప్రజల్ని నేను లీడ్ చేయడం నాకు చేత కావట్లేదు, అందుకే నేను ఇప్పుడు వెళ్ళి లీడర్షిప్ సర్టిఫికేట్ నేర్చుకుంటున్నా ఇప్పుడే క్లాసులకు హాజరని ఆయన ఒప్పుకున్నట్టే. లేదు ప్రజాధనంతో పోతే మాత్రం ఇది పెద్ద కేసు. ఇది ప్రజాధనంతో పోతే కేసు. ఎందుకని ఆయన పర్సనల్ ఎజెండా కోసం ప్రజాధనం ఉపయోగించకూడదు కదా. సో ఇన్ని రకాల విమర్శలు ఉంటాయి రేపు నుంచి. ఇప్పుడు ఈ నేర్చుకున్నది ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు నిజంగా అక్కడ నేర్చుకుని వచ్చిండా, లేకపోతే ఏదో అక్కడ కూడా పోయి అట్లా అసెంబ్లీలో కూర్చుని నవ్వుకుంటూ ఇక అట్లా చేసుకుని వచ్చిండా చూడాలి ఇక మరి.
38,870 నామినేషన్లట. మున్సిపల్ భాగంగా 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాఖలు. చివరి రోజు భారీగా నమోదు. నేడు నామినేషన్ పత్రాల పరిశీలన. ఫిబ్రవరి 3న ఉపసంహరణకు ఛాన్స్ అట. ముగిసిన మున్సిపల్ నామినేషన్లట. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ శుక్రవారం ముగిసింది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఆయా కేంద్రాల వద్ద ఉదయం నుంచే నామినేషన్లు వేసేందుకు బారుదిలారు. పోలీసులు ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ముఖ్యంగా బీఫామ్ ఇవ్వకపోయినా సాధారణ పత్రాలతోనే నామినేషన్లు సమర్పించారు. ఉపసంహరణ చివరి రోజు వరకు బీఫామ్స్ సమర్పించే అవకాశం ఉంది. కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 11న రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,996 వార్డులు డివిజన్ల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో శనివారం అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. పత్రాలు సరిగ్గా లేకపోయినా, పోటీ చేసే వార్డులో ఓటరుగా ఉన్నారా లేదా, ప్రపోజర్ కూడా సంబంధిత వార్డులో ఓటరుగా నమోదయి ఉన్నారా లేదా వంటి విషయాలను ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అన్ని పత్రాలను పరిశీలించి నామినేషన్ల తుది జాబితాను అధికారులు వెల్లడించనున్నారు. నామినేషన్ పరిశీలనలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 1 వరకు అప్పీలు చేయడానికి అవకాశం ఉంది. వచ్చిన అప్పీళ్లను ఎన్నికల అధికారులు ఫిబ్రవరి 2వ తేదీన పరిశీలించనున్నారు. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. 3 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల ఫైనల్ జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 16న మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఇది వరకు షెడ్యూల్లో ప్రకటించారు. ఇక మొదటి రోజు నామినేషన్లో చూస్తే 890 అభ్యర్థులు, 950 సెట్లు. రెండవ రోజు 7,980 అభ్యర్థులు, 8,326 మంది 26 సెట్లు వేసారు. మూడో రోజు 30,000 అభ్యర్థులు అయితే సెట్లు వచ్చి 35,000. మొత్తం 38,870 అభ్యర్థులు, 44,276 సెట్లు వేశారు అన్నమాట. నిర్మలమ్మ నిధులు ఇస్తారట. మెట్రో RRR ప్రాజెక్టులకు ఫండ్స్ ఆవశ్యకం. మూసి గోదావరి అనుసంధానానికి 6,000 కోట్లట. పన్నుల వాటాలో 41% ఇవ్వాలని డిమాండ్ అట. కొత్త రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్లు పెండింగ్ అట. విభజన చట్ట హామీల అమలుకు 12 ఏళ్లుగా నిరీక్షణ అట. రేపు కేంద్ర బడ్జెట్ భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం అట. పార్లమెంటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్రం భారీ ఆశలు పెట్టుకున్నది. గత కొన్నేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను సమర్పించిన వినతులను ఈ బడ్జెట్లో మోక్షం లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విభజన చట్ట హామీలు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నదని చర్చ జరుపుతున్నారు. 50 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అనుమతులు, నిధులు, అప్పులను తక్కువ వడ్డీకి దీర్ఘకాలికంగా మార్చడంతో సక్సెస్ అయ్యారు. మరోవైపు 11 శాఖలకు చెందిన
ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి నివేదించారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అయితే కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో నిధులు కేటాయిస్తుందా లేక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో రాజకీయ కారణాలతో మొండి చేయి చూపుతుందా అనే దానిపై ఆదివారం స్పష్టత రానుంది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు ఏం లేవు. రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో ఏమీ లేదు. ఇక రాష్ట్రానికి ఏ బడ్జెట్లో నిధులు కేటాయించే పరిస్థితి లేదు. వీళ్ళు మరి ఢిల్లీ పోయి ఏం చేస్తున్నారు అనేది ఇంకా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తున్నారు, 50 సార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని మంత్రుల్ని కలిసి వినతులు ఇచ్చాము, దాని మీద ఇప్పటివరకు సిచ్యువేషన్ లేదు, కనీసం దాని మీద ఒక రియాక్షన్ కూడా లేదు, ఆ బడ్జెట్ ఇప్పటికైనా కేటాయించిందంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. మరి దాన్ని ఎందుకు పెండింగ్లో పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ ఎందుకు, ఏపీకి కూడా గతంలో బడ్జెట్ కేటాయించిన పరిస్థితి లేదు. చూడాలి ఎట్లా ఉంటుందో. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకట రాంగ్ రూట్ ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ మార్షల్తో యువకుల గొడవ. 3 యువకులు మద్యం మత్తులో బైక్పై రాంగ్ రూట్లోకి రావడమే కాకుండా ట్రాఫిక్ మార్షల్తో గొడవకు దిగారట. మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన శుక్రవారం హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనార్బిట్ మాల్ వద్ద చోటు చేసుకున్నది. 3 యువకులు మద్యం మత్తులో ఒకే బైక్పై ఫోన్లో మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్తుండగా ట్రాఫిక్ మార్షల్స్ నాగార్జున అడ్డుకుని ఫోటో తీశారు. దీంతో బైక్పై ఉన్న యూట్యూబర్ సాయి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి గొడవకు దిగాడు. మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, నేను జనసేన పార్టీ నుంచి కాబోయే మేయర్ అని తెలంగాణ సీఎంపై అసభ్య పదజాలంతో మాట్లాడారని ట్రాఫిక్ మార్షల్స్ తెలిపారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ మార్షల్స్ 1500 లంచం అడిగారని ఇవ్వకపోవడంతో బూతులు తిడుతూ అడ్డుకున్నారని యువకులు ఆరోపించారట. సో ఈడ విషయం ఒకటే. ఇప్పుడు ఆయన నాకు తెలిసి ఆ వీడియో మొత్తం నేను చూసిన, ఆ వీడియోలో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఆయన మాటలు కూడా అట్లనే ఉన్నాయి. ట్రాఫిక్ మార్షల్స్ అంటున్నారు కదా, అప్పుడు వాళ్ళకి ఎట్లా చట్టబద్ధత కల్పించారు మీరు? ఏ చట్టబద్ధతతో వాళ్ళని మార్షల్ చేశారు మీరు? ఎవరు చేశారు వాళ్ళని మార్షల్స్? ఇప్పుడు హైడ్రా పోలీస్ విధానం తీసుకొచ్చారు. ఎవరు హైడ్రా పోలీసులు? ఎవరు వాళ్ళు? ఇప్పుడు హైడ్రా పోలీసులు ఎవరు వాళ్ళు? ఏ చట్టం ప్రకారం మీరు హైడ్రా పోలీసులను పెట్టిరు? వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసి ఎన్నికైన కానిస్టేబుల్కి, ఎస్ఐలకే దిక్కు లేదు, కీసు లాక్కునే హక్కు లేదు, కనీసం తాళాల మన సర్టిఫికేట్లు మేము వెబ్సైట్లో చూపించాలి, లేదా మీరు కేసు వేసి పంపించాలి, అంతే. మీరు చలానా కొట్టి పంపించడం మీ విధానం. అట్లాంటిది మరి వీళ్ళకి ఏ రకంగా చట్టబద్ధత కల్పించారు మీరు? ఈ మార్షల్స్ అని చెప్పుకునే వాళ్ళకి అసలు వీళ్ళు కేవలం ఎక్స్ట్రా ఫోర్స్ మాత్రమే. వాళ్ళు ఎక్స్ట్రా ఫోర్స్ మాత్రమే. వాళ్ళ పని ఏం చేయాలా? ట్రాఫిక్ క్లియరెన్స్ ఏంటి, అవసరమైతే ఫోటో కొట్టాలా, చలానా కొట్టాలా, పంపించాలి. ఇప్పుడు ఇదే విధానం కదా మన హైకోర్టు కూడా తీర్పులో చెప్పింది కూడా ఇదే కదా, మీరు దౌర్జన్యం చేయొద్దనే కదా. ఇప్పుడు మీరు దౌర్జన్యం చేసిన తర్వాత ఇప్పుడు యువకులు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ మద్యం మత్తులో ఉండొచ్చు, మద్యం మత్తులో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? ఇమీడియట్గా పై అధికారులకు నువ్వు రిపోర్ట్ చేయాలి. ఆ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కా, ట్రాఫిక్ ఎస్ఐకా నువ్వు రిపోర్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. దాని చట్ట ప్రకారం నువ్వు రియాక్ట్ అవ్వాలి, ఎట్లా అయితే అట్లా. మరి నువ్వెందుకు వాళ్ళని అప్పగించలేదు? నీ పై అధికారులకు ఎందుకు అప్పగించలే? అంటే ఈడ నీ తప్పు కూడా ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిర్రు, తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలా? ఇమీడియట్గా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలా. వాళ్ళు తాగి ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ టెస్ట్ చేసావా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసావా? వాళ్ళకి చేసే హక్కు నీకు లేదు. ఈ విషయం క్లారిటీ. ఇప్పుడు ఒక మార్షల్గా, ఒక హైడ్రా పోలీసుగా నీకు ఆ హక్కు లేదు. నువ్వేం చేయాలా? ఇమీడియట్గా ఎస్ఐని లేదా కానిస్టేబుల్ను నువ్వు అలర్ట్ చేసి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, మీరు ఇమీడియట్గా రండి అంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి. ఆ బాధ్యత ఎస్ఐకి, కానిస్టేబుల్కి ఉంది. మరి ఎట్లా? మరి నువ్వు వాగ్వాదానికి దిగినప్పుడు నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఆ పని చేయలే. వాళ్ళు ఎందుకు నువ్వు కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం, నీ పై అధికారులకు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలే ఇమీడియట్గా నువ్వు? అంటే ఫస్ట్ ఎవరైనా కానీ
ఇప్పుడు ఇట్లాంటి వాగ్వాదం జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? ఇమీడియట్గా ఫోర్స్కి ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు. ఆ ఫోర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని తాగి ఉన్నారా లేదా అనేది నిర్ధారణ చేసుకుని వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడమా లేదా బైక్ సీజ్ చేయడమా చేస్తారు. మరి ఈ రెండు చేయలేదు ఎందుకు? ఆల్రెడీ గడిచిపోయి దాదాపు మొన్న 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 నైట్ జరిగిన అంశం ఇది. నిన్నంతా కూడా వీడియో సర్క్యులేట్ అయింది. మరి ఈ రోజు నువ్వు బయటకు వచ్చి ఇదే లేదు వాళ్ళు తాగున్నారు, ట్రిపుల్ డ్రైవింగ్ చేసారు, ఏదో పేరు చెప్పారంటే 100 పేర్లు చెప్తారు. కానీ దాన్ని కూడా పక్కన పెట్టండి. ఫస్ట్ నువ్వు ఎందుకు వాళ్ళని కస్టడీలోకి తీసుకోలేవు? వాళ్ళు తాగున్నప్పుడు నీ పై అధికారులకు నువ్వు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలే? ఇది కదా నువ్వు చేయాల్సింది. ఫస్ట్ నువ్వు నిజంగా వాళ్ళు తప్పు చేసిరంటే నువ్వు చేయాల్సింది అదే కదా. వీళ్ళ దురుసు ప్రవర్తన ఉంది. ఇప్పుడు ఎస్ఐలు కానిస్టేబుల్ బాగానే ఉంటారు. వీళ్ళు హైడ్రా పోలీసులు అనే పేరు మీద ఎవరికైతే ఈ ఇప్పుడు ఇది ఉంది కదా, ఏమంటారు దాన్ని, ఆ జాకెట్ దొరికిన వాళ్ళు ఈ మున్సిపల్ కార్మికుల జాకెట్ లాగా ఉంటుంది. అది పెద్ద తేడా ఏమి ఉండదు, అదే జాకెట్ లాగా ఉంటుంది. అది దూరం నుంచి అట్లనే కనపడతారు వాళ్ళు. వాడు పోలీస్ అని కూడా ఎవడు అనుకోడు. వాళ్ళ అవతారం కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళ పోలీసుల అవతారంలో ఉండరు వాళ్ళు. సో మరి ఏ విధంగా వాడిని పోలీస్ అనుకోవాలి చెప్పు? వీడి దౌర్జన్యం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎస్ఐలు కానిస్టేబుల్ కంటే దౌర్జన్యం వీళ్ళది ఎక్కువ ఉంది. దొరికిందే సందానికి వీళ్ళు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. హైడ్రా పోలీస్ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో కొంతమందిని, వీళ్ళకి మరి చట్టబద్ధత ఎవరు కల్పించారో తెలీదు. వాళ్ళకి మరి ఐడి కార్డులు ఇచ్చిరా లేదా కూడా తెలీదు. వాళ్ళ పోలీసుల శాఖకి వస్తారా లేదో తెలీదు. మరి వాడు ఎక్కువ దురుస ప్రవర్తన, వాడు తాళాలు లాక్కుంటుండు. ఫస్ట్ రోడ్డుకి అడ్డంగా ఉంటారు వీళ్ళు, రోడ్డుకి అడ్డంగా నిలబడతారు వీళ్ళు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేషాలు వ్యాఖ్యలట. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీణవంకలో సమ్మక్క సార్లమ్మ జాతర వద్ద ఘటనట. అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నాట. వివాదాస్పద వ్యాఖ్యలట. తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ. కేసు నమోదు. పోలీసులకు క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి అట. ఇక మనోడంతా కూడా ఇక పబ్లిసిటీ మీద ఫోకస్ చేస్తాడు అంతా మెయిన్. ఆయనకైనా అర్థం కావాలి ఏం చేస్తుండో ఆయన. సిపి తూ కోడ్ అంటే ఆయన ముస్లింలను ఉద్దేశించి మాట్లాడినది. అంటే ఆ వీడియోలో కూడా ఉంది. తురకోడు అని ఒక పదం వాడిండు ఆయన, పాడి కౌశిక్ రెడ్డి సిపిని. సో దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు ఫస్ట్. అసలు ఇవి మత విద్వేషాలను లేపే దాంట్లో ప్రధానంగా ఉండేది ఈ నాయకులే. ఈ పనికి మాలిన నాయకులు, మనం ఎన్నుకున్న నాయకులే మన మీద ఈ మత విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తారు. అందులో ప్రధానంగా ఈ పాడి కౌశిక్ లాంటి వాళ్ళు ఏంటంటే అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటారు చూడు, ఇప్పుడు అప్పుడప్పుడే ఇంటర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంటర్ బ్యాచ్ 10th స్కూల్ తర్వాత కాలేజీకి వచ్చామన్న పొగరుతుంటారు కొంతమంది. అట్లాంటి బ్యాచ్లో ఇతను ఒకడు అనమాట. అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. పనికి మాలిన ఉత్సాహం, అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. ఈయన ప్రతిదీ కూడా ఏమంటారు దాన్ని ప్రమోషన్ చేసుకోవడానికి, స్వతహాగా ప్రమోషన్కి ఉపయోగపడేటట్టు చేసుకుంటాడు ఆయన.
అందులో భాగమే మనం ఫెయిల్ అయింది ఇది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అల్లంపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. సిపి తూకోడు ఆ సిపి చెబితే మీరు వింటారా అంటూ పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారట. కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క జాతర సందర్భంగా గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జాతరకు కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు వెళ్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, కోర్టు నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో వెళ్లాలని కోరడంతో ఆయన రెచ్చిపోయారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చొని ధర్నాకు దిగారు. సిపి తొర్కోడు సిపి చెబితే వింటారా, ముస్లిం సిపికి హిందూ సాంప్రదాయ పండుగలు తెలుసా, హిందూ వ్యతిరేకి సిపి అట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారట. అంటూ నేలకు ఉమ్మేస్తూ సిగ్గుండాలి, వార్డు మెంబర్లు కాని వారికి సిపి పోలీసులు గన్మెన్గా ఉంటారా, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తా, సిపిసిఐలు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీస్ శాఖ కౌశిక్ రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వైరల్ కావడంతో శుక్రవారం ఆయన పోలీసులకు క్షమాపణలు చెప్పారు. అంతకు ముందు ఎమ్మెల్యేనైన తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతోనే వివాదం రేగింది. వాస్తవానికి ఈ సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న పాడి ఉదయన్ రెడ్డి వర్గానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్గానికి విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై కోర్టు కూడా ఉదయానందరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో జాతర ట్రస్టీగా ఉన్న ఉదయానందరెడ్డి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మిగతా వారు కొట్టాల్సి ఉన్నందున అందరూ సమయం పాటించాల్సిన ఏసీపీ మాధవి ముందుగానే ప్రకటించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. దీంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో పాటు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ధర్నాలు చేపట్టారు. అనంతరం కౌశిక్ రెడ్డి వీణవంకకు వెళ్ళాక జాతర ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టే విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి గురువారం రాత్రి విడుదల చేశారు. కాగా పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పట్ల ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించిన ప్రజలకు ఇబ్బందులు సృష్టించినందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేందుకు, పోలీసులు విధులకు ఆటంకాలు కలిగించినందుకు టౌన్ సిఐ కరుణాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 126(2), 32, 132, 196, 299 కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారట. ఇప్పుడు మాటలు మనం ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు, మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు, అసలు ఎన్నుకునే పద్ధతిలో మనం మొదట ఏ రకమైన సిచ్యువేషన్లో ఉన్నామనేది ఆలోచించుకోవాలి. ఇటుపక్క బిడ్డని, ఇటుపక్క వైఫ్ని, భార్యని పెట్టుకుని మనం ఒక వీడియో పెట్టి ఎలక్షన్ల ముందు లేకపోతే నేను చచ్చిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా, ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యే మనం ఎన్నికైన తర్వాత మనం ఎంత నిబద్ధతతో పనిచేయాలా, ఆ ప్రజల కోసం ఎంత నిబద్ధత మెయింటైన్ చేయాలా, మనం మాట్లాడే మాటలు ఎంత సూటిగా ఉండాలా, ఎంత ఒదిగి నువ్వు మాట్లాడాలా. నువ్వు ఆ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే ప్రధానంగా ఆ వీడియో తర్వాతే కదా చాలామంది నీ మీద సానుభూతి వ్యక్తం చేసి నిన్ను ఎన్నుకున్నారు. పోనేలా బాబు ఇది ఓటేయాలా ఇక ఏదో రకంగానే కాడికి ప్రజలను తీసుకొచ్చాం మనం. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అంటే కనీసం నీ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించే పనికిమాలిన ఆలోచనలో తప్పితే ఆ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఈరోజు.
చేతులారా నువ్వే నీ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకుంటావు. ఎవరిదో ఏదో అయితే అందులో మనం దూరాల్సిన పని లేదు కదా. నీ చక్కదనం ఏందనేది నువ్వు చూసుకోవాలి. వాస్తవానికి మేడారం జాతరకి వెళ్ళే ఏ వరకైనా కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు మందిని ఒక 30 మంది 40 మంది నువ్వు వేసుకెళ్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వంటే ఎమ్మెల్యే కాబట్టి నిన్ను ఎల్లనిచ్చిరు అనుకుందాం. మిగతా సామాన్యుల పరిస్థితి ఏంది? దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? సామాన్యుల పరిస్థితి ఏంది? కనీస విజ్ఞత ఉండాలి మనకి కొంతైనా. ఇక రాను నీకు అది లోపిస్తుంది, ఆ విజ్ఞతే లోపిస్తుంది నీకు. ఒక ఎమ్మెల్యేగా మనం ప్రవర్తించాల్సిన విధానం మర్చిపోయి ఒక పనికిమాలిన వ్యాఖ్యలు చేసి మళ్ళీ పైచీలకు మళ్ళీ పోలీసుల మీద కేసు పెట్టాలని నువ్వు వెళ్ళి స్పీకర్కి నోటీసులు ఇచ్చినావంటే అర్థమైంది? నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేసే పని ఏంది? నువ్వు ఎంత బాధ్యతగా నువ్వు ఇంకా బాధ్యతగా ఉండాలి. నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చెప్పగలగాలి, నీ కార్యకర్తలకు చెప్పగలగాలి. అది పోయి నువ్వు ముందుకుండి ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తే ఈ కేసులు పెట్టగా ఫస్ట్ ఏదైనా కఠినంగా నిన్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసుకుంటే తప్పితే ఇక నీ తృప్తి తీరేటట్లేదు. ఇక ఏదో విధంగా నా మీద కేసులు పడాలి, ఏదో విధంగా నా మీద ప్రచారం జరగాలి, ఏదో విధంగా నా మీద వార్తలు రావాలనే కాడికే నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది ఎంత సీరియస్ పరిస్థితిలో నీకు తెలియట్లే. ఇక కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదట, విచారణ పేరుతో కాలయాపన, బీఆర్ఎస్ మునిగిపోతున్న నావట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. ఇక ఇదే క్వశ్చను నిన్న వేసుకుంటే ఎట్లా? ఇప్పుడు బీజేపీని అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐకి అప్పచెప్పారు. మరి ఏం పీకారు? మరి ఇంతకాలం ఏం పీకారు? మరి ఎందుకు అరెస్ట్ చేయాలి మీరు? ఇక అదే జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు ఒకటే, మీరు దొందే ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరి చెప్పరాదు, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయట్లే కేసీఆర్? నువ్వు మరి చేయించాలి కదా. సిబిఐకి ఇచ్చేదాకా కూడా అదిగో సిబిఐకి ఇవ్వట్లే అన్నారు ఇప్పుడు దాకా. మరి సిబిఐకి వచ్చాక ఏం పీకరు మీరంటే ఏమీ లేదు. ఇక మరి ఎందుకు అరెస్ట్ చేయట్లే కేసీఆర్ని? మరి మీరెందుకు అరెస్ట్ చేయట్లే? మీ చేతిలో ఉన్న అంశమే కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీ చేతుల్లోనే పెట్టారు కదా. మరి ఏం చేసారు మీరు? ఏమన్నా పీకి కట్టలు కట్టిరా మీరేమన్నా? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. చేయండి, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు చేయండి, అరెస్ట్ చేయండి. సిబిఐ విచారణ జరుగుతుంది కదా మరి దాని మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద. దాదాపు నాలుగు టీములు దాని మీద పనిచేసి 4 నివేదికలు అందించినాయి దాని మీద. మరి ఏం పీకరు? మరి ఆ 4 నివేదికలు ఏముంది? ఏం చెప్పారు మీరు బయటికి? ఏ ఒక్క అంశమైనా బయటకు వచ్చింది ఇప్పటిదాకా? అసలు కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అంశం ఒక్కటి పేరు ఎక్కడైనా బయటకు తీసుకొచ్చిరా మీరు? మరి కేసీఆర్ అందులో ఇన్వాల్వ్ అయినట్టావు. మరి సిబిఐ విచారణ చేసినప్పుడు మరి నువ్వు అరెస్ట్ చేయాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పటిదాకా? మరి ఏం చేస్తున్నారు మీరు? మీరు అడిగేటప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి దీని మీద. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రశ్నించారట. నోటీసులు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారట. శుక్రవారం రాత్రి జగిత్యాలలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విజయ శంకరావ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా లాంటిదని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కేసీఆర్కు జైలుకు పంపుతానని, కేసీఆర్ను జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించలేదని ఎద్దేవా చేశారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారట. రాష్ట్రానికి దోహం చేసిన పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గల్లాలు ఎగరవేస్తున్నారని విమర్శించారట.
నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కట. అది రాజ్యాంగ ప్రసాదించిన జీవించే హక్కట. విద్యా హక్కులో భాగమే. పాఠశాలలో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందించాలి. బడిలో మగ పిల్లలకు వేర్వేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. నెలసరి సమయంలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్యపర మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను బోధించాలట. పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలట. 3 నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూల్లో అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందట. రాజ్యాంగ ప్రసాదించిన జీవించే హక్కు విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే కౌరవ దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలలకు వెళ్ళే బాలికల కోసం ఋతుక్రమ పారిశుద్ధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ బేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. అందులో భాగంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో మగ పిల్లలకు ఆడపిల్లలకు వేరువేరుగా శౌచాలయాలు ఏర్పాటు చేయాలని, వాటిలో ఉపయోగించడానికి వీలయ్యే నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని, విద్యార్థినులకు పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలోని అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేట్ స్కూళ్ళు గుర్తింపును రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయకపోతే అందుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారట. పాఠశాలలో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఒక పీరియడ్ వ్యాఖ్యాన్ని ముగించాలి తప్ప బాలికల విద్యను కాదు అన్న అమెరికన్ విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలిసన్స్ హృదయమైన వ్యాఖ్యను ఉటంకిస్తూ జస్టిస్ బేబీ పార్దివాలా 126 పేజీల తీర్పును ప్రారంభించారు. రాజ్యాంగంలోని 21వ అధికారణం కింద కల్పించాలని జీవించే హక్కులో ఋతుక్రమ ఆరోగ్యం కూడా ఒక భాగమే. ఒక బాలిక అత్యున్నతమైన లైంగిక పునరుక్తి ఆరోగ్య సాధించడానికి సురక్షితమైన, ప్రభావవంతమైన, అందుబాటులో ధరల్లో ఉండేలా నెలసరి ఆరోగ్య నిర్వహణ చర్యలు ఉపయోగపడతాయని, ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవనాన్ని గడిపే హక్కులో భాగంగా లైంగిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకునే హక్కు, దానికి సంబంధించిన చదువును పొందే హక్కు కూడా ఉంటుందని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం లభించే విద్యా హక్కును సుప్రీంకోర్టు మల్టిప్లై రైట్గా, అంటే ఒక వ్యక్తి బాగా చదువుకుంటే తద్వారా తనకు మిగతా అన్ని హక్కులు గురించి తెలుసుకుంటారని అర్థం అభివర్ణించింది. మనిషి గౌరవంగా బతకాలన్నా, జీవించే హక్కును పూర్తి స్థాయిలో అనుభవించాలన్నా అది చదువు ద్వారానే సాధ్యమని తేల్చి చెప్పింది. అంతటి కీలకమైన చదువుకు ఋతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, పాఠశాలలో సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలామంది బాలికలు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందని, చదువు ఆగిపోవడం వల్ల వారు తమ ఇతర హక్కులను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వెలుబుచ్చారు. ప్రాథమిక విద్యా హక్కు చట్టం అనేవి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాయని, అటువంటి విద్యను పొందడానికి అడ్డంకిగా మారే ఖర్చులు, రుసుములు ఏవైనా సరే ఈ హక్కు కిందకే వస్తాయని తేల్చి చెప్పింది. సో చాలా మంచి కీలక నిర్ణయం ఇది. మరి కానీ దీన్ని గవర్నమెంట్ స్కూల్లో ఏ మేరకు అమలు చేస్తారు, గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ ఏ రకంగా అమలు చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్స్లో కనీస ఆడవాళ్ళకి ఒక
బాత్రూమ్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి ఉంది. చాలా ఘోరమైన సిచ్యువేషన్స్. పాపం వాళ్ళు చాలా మంది బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి వాటిని మరి ఇప్పుడు ఈ తీర్పు వల్ల ఏమన్నా అలాంటి వాళ్ళు మారే పరిస్థితి ఉంటుందా లేదా చూడాలి. ఎందుకంటే కనీసం ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు తీర్పులో క్లియర్‌గా, ఒకవేళ గనక అట్లా ఈ ఈ ఈ తీర్పుని గనక ఎవరు ఫాలో అవ్వకపోతే, గవర్నమెంట్ పాఠశాలలో గానీ దీన్ని ఫాలో అవ్వకపోతే గవర్నమెంట్ అధికారుల మీదే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటదనేది గవర్నమెంట్ నాయకులు, అధికారుల మీదే చర్యలు తీసుకుంటా అంటున్నారు. అలానే ప్రైవేట్ వాళ్ళు దీన్ని ఫాలో అవ్వకపోతే మాత్రం వాళ్ళ కాంట్రాక్టే రద్దు చేస్తాం, వాళ్ళ లైసెన్స్‌లే రద్దు చేస్తాం అంటున్నారు. చూడాలి మరి ఇక్కడైనా మారతారా లేదా అనేది. ఇక కేసీఆర్‌కి మళ్ళీ నోటీసులట. ఈ మొత్తం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అలాగే బీఆర్ఎస్ నేతలట కేసీఆర్కు మళ్ళీ నోటీసులు ఇవ్వలేరు. 65 ఏండ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలి. హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకమట. ఎర్రవల్లి నివాసం జూబ్లీహిల్స్ ఏసీబీ పరిధిలోకి రాదు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు అట. మొత్తానికి తప్పించుకునే ప్రయత్నమే తప్పితే ఏముండదు. ఆ విచారణకి వెళ్ళకూడదు అనేది ఆయన బలంగా ఫిక్స్ అయ్యిండు. ఇక ఏది చెప్పినా ఇక అది వినే పరిస్థితి ఉండదు. ఇక ఆయన చెప్పిందే వినాల్సిన పరిస్థితి. ఇక ఒకే రోజు 1,08,000 పతనమైన వెండి అట. భారీగా పడిపోయిన వెండి బంగారు ధరలట. 20,000 తగ్గిన పసిడి ధరట. రికార్డు ధరల వద్ద ప్రాఫిట్ బుకింగ్ అంట. అంతర్జాతీయంగా 5-10% పడిపోయిన ధరలట. 92,000కు పడిపోయిన 92కు పడిపోయిన రూపాయి విలువట. ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్? ఇక 1,00,000 తగ్గిన వెండట. బులియన్ మార్కెట్లో భారీగా పడిపోయిన సిల్వర్. తులం పసిడి ధర 20,000 క్షీణితట. బులియన్ మార్కెట్లో బంగారం వెండి భారీగా పడిపోయాయి. ఒక్క రోజులోనే వెండి ఏకంగా 1,08,000కు మించి పతనమైంది. వెండి ఒకే రోజు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇక తులం బంగారం 20,000 క్షీణించిందట. ఈ పతనం నేడు రిటైల్ మార్కెట్లో స్వల్పంగా రిఫ్లెక్ట్ అవ్వచ్చట. ఇక హైదరాబాద్లో రిటైల్ ధరలు చూసుకుంటే వెండి 20,000 తగ్గింది. దీంతో క్రితం రోజున కిలో వెండి 4,25,000 నుంచి 4,00,000కు దిగొచ్చిందట. ఇక బంగారం ధర తులంపై సుమారు 10,000 తగ్గిందట. దీంతో హైదరాబాద్లో తులం బంగారం 24 క్యారెట్లు 1,69,200గా ఉన్నదట. 22 క్యారెట్ల బంగారం తులం 1,55,100గా ఉన్నది. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఫెడ్ చైర్మన్ ఎంపిక వంటి కారణాలతో విలువైన లోహాలు నేలచూపును చూశాయట. కాగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 92 వద్ద రికార్డు కనిష్ట స్థాయి తగ్గిందట. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని 91.91 వద్దకు చేరిందట. ఇక 1/2 కిలోమీటర్ ప్రయాణానికి 18,000 అట. అమెరికన్ యువత నుంచి ముంబై ట్యాక్సీ వాళ్ళ వసూలట. కేసు బుక్ అయిన 3 గంటల్లో నిందితుడు అరెస్ట్ అట. మరి ఇక చూడు, 1/2 కిలోమీటర్ ప్రయాణానికి 18,000 ఛార్జ్ చేసి తనను ట్యాక్సీ డ్రైవర్ మోసం చేసినట్లు ఒక అమెరికన్ మహిళ వెల్లడించిందట. అర్జెంటీనా అరియానో అనే అమెరికన్ యువతి
ముంబైలో ల్యాండ్ అయ్యాక హిల్టన్ హోటల్కు ట్యాక్సీలో వెళ్ళాను. ఆ డ్రైవర్ మరొకరితో కలిసి ముందుగా గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ నా దగ్గర $200 అంటే 18,000 తీసుకొని హోటల్ దగ్గర దింపాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఆ హోటల్ కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది అని వివరిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ట్యాక్సీ నెంబర్ను కూడా వెల్లడించిన ఆమె ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 3 గంటల్లోనే సదరు ట్యాక్సీ డ్రైవర్ను దేవరాజ్ యాదవ్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ట్యాక్సీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. యాదవ్ ట్యాక్సీని సీజ్ చేయడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు పోలీసులు తెలియజేశారు. జనవరి 12న ముంబై వచ్చిన బాధితురాలు ఆ మరుసటి రోజునే తిరిగి యుఎస్ వెళ్ళినట్లు తెలిసిందన్న అధికారులు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే 112కు అంటే 112కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఇక మరి చూడాలి ఇక అర కిలోమీటర్కి 18,000 ఛార్జ్ చేసిండట. మరి ఇంత ఘోరమా? అవే కనబడతా ఉన్నాయి. ప్రధాన వార్తల్లో ఇవే వార్తలు కనపడతా ఉన్నాయి. చూడాలి ఇక ఈ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల మీదే మొత్తం యావత్ తెలంగాణ వేచి చూస్తున్న తరుణం ఇది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.